విభజన చట్టం, ఆస్తులు, అప్పులు, నీటి వాటా ఇప్పటివరకు ఏపీ తెలంగాణ మధ్య ఇవే అంశాలపై తరచూ వివాదాలు తలెత్తుతున్నాయి. తాజాగా తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త రగడ మొదలైంది. కలియుగ వైకుంఠం తిరుమలే దానికి సాక్ష్యం. రెండు రాష్ట్రాల సీఎంలు అంగీకరించినా ఈ ఇష్యూకు ఫుల్ స్టాప్ ఎందుకు పడలేదు? సమస్య టీటీడీ అధికారులదా లేక పాలక వర్గానిదా? అసలు తెలంగాణ ప్రజాప్రతినిధులు చేస్తున్న డిమాండ్ ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచం నలుమూలల నుంచి కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వస్తుంటారు. నామాల స్వామి దర్శనం కోసం రోజుల తరబడి వేచి ఉంటారు. గతంలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖల ఆధారంగా భక్తులకు దర్శనం కల్పించేవారు. కొంతకాలంగా తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను టీటీడీ అనుమతించడం లేదు. ఈ క్రమంలోనే మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖలు రాశారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల విజ్ఞప్తిని అంగీకరిస్తున్నట్లు 3 నెలల క్రితం సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు చంద్రబాబు. ఫిబ్రవరి 1 నుంచి ప్రతి వారంలో మొదటి 5 రోజులు మంత్రులకు రోజుకొకటి, ఎమ్మెల్యేలకు వారంలో 2 చొప్పున సిఫారసు లేఖలకు అనుమతిస్తామని పేర్కొన్నారు. కానీ ఇప్పటి వరకు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను టీటీడీ పరిగణనలోకి తీసుకోవడం లేదంటూ తెలంగాణ ప్రజాప్రతినిధులంతా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే చంద్రబాబుకు లేఖ రాసిన మంత్రి కొండా సురేఖ టీటీడీ తీరుపై ఫైర్ అయ్యారు. తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బీజేపీ ఎంపీ రఘునందన్ రావు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సైతం ఇదే విషయాలను ప్రస్తావించారు. వేసవి సెలవుల్లో సిఫారసు లేఖలపై వచ్చే భక్తులకు దర్శనాలు కల్పించాలని డిమాండ్ చేశారు రఘునందన్ రావు. లేని పక్షంలో టీటీడీతో తేల్చుకుంటామని అల్టిమేటం జారీ చేశారు. 294 మంది ఎమ్మెల్యేల లేఖలని అకామిడేట్ చేయగలిగిన టీటీడీ ఈరోజు కేవలం 153 మంది ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలకే పరిమితం కావడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ముఖ్యమంత్రి గారు అలో చేస్తామని చెప్తారు, బోర్డు అప్రూవల్ అయిందని చెప్తారు. అరే, తెలంగాణ ప్రజలు మా ఎమ్మెల్యేల నుంచి, ఎంపీల నుంచి ఒక ఉత్తరం తీసుకొని పోతే తిరుమలలో దీనికి నానా రకాలైనటువంటి ఇబ్బందులు, లెటర్లు ఇవ్వమని వాళ్ళే చెప్తారు, అకామిడేషన్ లేదని వాళ్ళే చెప్తారు. ఎండాకాలం సెలవులలో బరాబర్ ఉత్తరాలు పంపిస్తాం, మా ఉత్తరాలను ఆనర్ చేయకపోతే అందరూ ప్రజాప్రతినిధులు ఒక రోజు వస్తాం, వి విల్ సీ వాట్ ద టీటీడీ విల్ డు. ఈ మధ్యలో తెలంగాణ నుంచి వచ్చేటువంటి శాసనసభలకు సంబంధించి, శాసనమండలికి సంబంధించి, పార్లమెంట్కి సంబంధించినటువంటి సిఫారసు లేఖలకు అక్కడ భక్తులకు దర్శన భాగ్యం కలిగించాలని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాయగానే వారు ప్రభుత్వ పక్షాన్ని ఒప్పుకోవడం జరిగింది. గత 2 మాసాల క్రితం, 3 మాసాల క్రితం కూడా. కానీ ఇప్పటివరకు ఇంకా టీటీడీ అధికార యంత్రాంగం తరఫున తెలంగాణ నుంచి వచ్చేటువంటి వారికి సంబంధించిన లేఖలు ఇంకా తీసుకోవడం లేదు. కాబట్టి సిఫార్సు లేఖలు తీసుకొని ప్రగతిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిది కలిగే విధంగా చూడాలని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి టీటీడీ బోర్డు చైర్మన్, సభ్యులు, ఈఓ గారికి కూడా సందర్భంగా కోరుతా ఉన్నాను. సిఫారసు లేఖల విషయంలో ఇద్దరు సీఎంలు నిర్ణయం తీసుకున్నా టీటీడీ స్పందించకపోవడం పట్ల తెలంగాణ ప్రజాప్రతినిధులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.